నమస్తే. మీరు చూస్తూ ఉన్నారు, ఏ ఇంటికి పోయినా కానీ బీజేపీ కోటేస్తాం. రెండు పార్టీలు చూసారు, ఈ పార్టీ చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మోదీ గారు 11వ దేశంగా ఉన్న ఆర్థికాన్ని మూడో దేశంగా తీర్చిద్ది, రాబోయే రోజుల్లో 1వ దేశంగా తీర్చిద్దాన్ని 2047 కల్లా నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దే. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేదనుకో, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చేశారనుకో, మన భారతదేశంలో ఉన్న యువకులందరికీ ఉద్యోగాలు వస్తాయి, మన దేశం బాగుపడతానే ఉద్దేశంతోనే బాగుపోతా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే రెండు పార్టీలు చూసారు అవినీతి, వాళ్ళే వెలికెత్తి చేస్తారు. మన మంత్రులు చూసారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చూసారు, ఎవరు వాళ్ళే అవినీతి ఎంత చేశారు వాళ్ళే చెప్తా ఉన్నారు. మేము చెప్పే అవసరం లేదు. రెండు పార్టీలు చూసారు, అందుకోసానికి మా పార్టీ చూడాలి. ఎందుకంటే మీరు ఒకటే చెప్తా ఉన్నాను, ముస్లిం వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నాను, ఏదైతే మేము 5 కిలోలు బియ్యం ఇస్తూ ఉన్నామో ఓన్లీ హిందువులకే కాదు, ప్రతి ఒక్కరు బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో, త్రిపుల్ తలాక్ తీసిన తర్వాత ఆడపిల్లల తండ్రులు ఎవరైతే ఉన్నారో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మా పాపను ఇచ్చిన తర్వాత వాళ్ళు తలాక్ అంటే మా పాపను కూడా ఒకసారి పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక తండ్రిగా మళ్ళీ ఇంటికి వస్తే బాధ్యతలు బాగా బరువు అవుతాయనే ఉద్దేశంతో ఎప్పుడైతే త్రిపుల్ తలాక్ చేసిన తర్వాత హిందూ ధర్మంలో ఏ విధంగా అయితే ఉన్నదో భారతదేశం మొత్తం మీద ఒకటే చట్టం ఉండాలనే ఉద్దేశం ఉందో, ఆడపిల్లల తల్లికి ఎందుకు ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు తిరుగుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు తిరుగుతున్నప్పుడే మీరు బాగా ఓటింగ్, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఇక్కడి నుంచి వేరే దేశాలకు పోయినా, ఈ దేశాలకు వచ్చినా కానీ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అన్ని మంచి కంపెనీలు ఏవైతే ఉన్నాయో మల్టీనేషనల్ కంపెనీలు ఇండియాలో తల్లిదండ్రులు చూడాలి కానీ ఇక్కడ కూడా పనిచేస్తూ ఉన్నారు. హైటెక్ సిటీ డెవలప్మెంట్ చేసిందే మేమే అని చెప్పేసి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటున్నారు. మీరు చూస్తూ ఉన్నారు, హైటెక్ సిటీ ఎవరు కట్టారు, ఎవరు డెవలప్ చేశారు. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ పనిచేయాలన్నప్పుడు మాకు ఈరోజు రాజ్యం ఇచ్చారు, మోదీ గారు రాజ్యం ఇచ్చారు. 10 సంవత్సరాలు ఎంతవరకు ఎంత చేంజ్ అయింది మీరు చూసారా? గతంలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, ఎంత చేంజ్ అయిందో మీరు చూడండి దాని కంపారిజన్. అదేవిధంగా సరే వీళ్ళు 10 సంవత్సరాలు ఇచ్చారు, 10 సంవత్సరాలు ఇచ్చినప్పుడు అవినీతి ఎందుకు జరిగింది? వాళ్ళే బయట పెట్టారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులే బయట పెట్టారు, దాని జవాబు చెప్పాలి. అలాగే రూలింగ్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, మేమే గెలుస్తామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ కొద్దిగా చెప్తున్నారు. డైరెక్ట్ మీ మాట్లాడుతున్నారు. నేను ఏమి చెప్తున్నా అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇంతవరకు హిస్టరీలో ఎక్కడ 90 మంది బైండ్ ఓవర్ చేసిన హిస్టరీ ఎక్కడ లేదు. దాన్ని బట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో లంకలు తీపడి సాఫ్ట్ క్యాండిడేటు, మేము ఎక్కడ రౌడీ మామూలు వసూలు చేయము, ఎక్కడ మామూలు వసూలు చేయము, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే పొద్దున్న లేవంగానే ఎక్కడ స్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ పీడిచ్చి చేసే అనే రకంగా చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరైతే మా దగ్గర రాదో భారతీయ జనతా పార్టీకి మనం ఓటేయాలి, ఎవరేమి ఇచ్చినా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఓటేయాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఆలోచననే రాబోయే గెలుపుకు కారణమవుతుందని చెప్పారు. 100% మీరు చూస్తూ ఉన్నారు. ఏ ఇంటికి పోయినా కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే వీళ్ళిద్దరికి బుద్ధి వస్తుందని 100% వాళ్ళు చెప్తా ఉన్నారు. మేం చెప్తలే, ప్రజలు చెప్తా ఉన్నారు. రెండు పార్టీలు చూసినాం, ఈ పార్టీని చూడాలి. ఈ పార్టీని రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ వస్తే ఏ విధంగా చేంజ్ చేస్తారు. డబుల్ ఇంజన్ సర్కార్ మీరు చూస్తూ ఉన్నారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు డబ్బులు లేవన్నావు అనుకో, మీరు చూస్తూ ఉన్నాయి. నీ పరిస్థితి బాగాలేదని పబ్బం కట్టుకొని నేను ఈరోజు కంకణం కట్టుకొని గద్దె మీద కూర్చున్నావు. దాన్ని అధిగమించినప్పుడే అరే ఇది బాగా చేస్తారన్న ఆలోచన. ఇంకొకటి ఏంటంటే ఇచ్చిన హామీలు ఎక్కడైనా నెరవేరుస్తున్నావునా? ఇచ్చిన హామీలు ఎక్కడైనా నెరవేరుస్తూ ఉన్నారా? అమలు కాని హామీలు ఇచ్చారు. ఈ అమలు కాని హామీలు ఇచ్చినప్పుడు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. హామీలు ఎవరికి ఇవ్వద్దు, ఎవరేమి అడుగుతలేరు. అడిగినప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, యువకులను మోసం చేశారు, ఆడపడుచులు మోసం చేశారు, రైతులను మోసం చేశారు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధులను మోసం చేశారు, ఎంప్లాయీస్ని మోసం చేశారు. అరే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ అమౌంట్ వస్తలేదు. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్ సరెండర్ లీవ్స్ అమౌంట్ వస్తలేదు. అదేవిధంగా జీపీఎఫ్ అమౌంట్ అవి వస్తలేదు. ఎవరిని మోసం చేయలేదు చెప్పు, ఒక్కరిని చెప్పు. ఆడపడుచులకు ఏమన్నారు 2500 ఇస్తారు మహాలక్ష్మి. ఎందుకంటే మహాలక్ష్మి అనగానే ఒక లక్ష్మమ్మ వారు ఇంటికి వస్తుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆడపడుచు 80% కాంగ్రెస్ ఓటేయాలన్న. లక్ష్మమ్మ వారు రాలేదు. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓటు అడగాలనుకో వాళ్ళకు
22 నెలలు అయింది, 2500 కనీసం ఇప్పుడు 22,500 మీరు చూసుకోండి, 55,000 ఇచ్చినాకనే ఓటు అడగాలి. అదేవిధంగా మీరు యువత ఉంది, 4,000 వృత్తి ఇస్తున్నారు, 4,000 పోతే 88,000 ఇచ్చినాక ఓటు అడగాలి. వృద్ధులు ఉందనుకో మీరు 4,000 ఇస్తున్నారు, 44,000 ఇచ్చినాక ఓటు అడగాలి. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఇది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు, స్కూటీలు ఇచ్చినాక ఓటు అడగాలి. ఇవన్నీ ఆలోచన చేయండి. గతంలో మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళే కాళేశ్వరం ప్రాజెక్టు బయటపెట్టారు, వీళ్ళే కుమ్మలాటలు చేశారు. దాన్ని బట్టి ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఉన్నది, ఎక్కడన్నా ఒక్క చిన్న అవినీతి జరిగిందా? ఎవరు కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఏ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా ఎక్కడన్నా అవినీతి జరిగిందా? ఒక్కటే మోదీ గారు అవినీతి లేకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతూ ఉన్నది. అభివృద్ధితోనే మన దేశం యువత కొట్లాడుతూ ఉన్నారు, బాగా విలువలాడుతూ ఉన్నారు. యువతను రైట్ రూట్ మనం పెట్టినాం అనుకో, మీరు చూస్తూ ఉన్నారు దుబాయ్లో కూడా ఏ కంట్రీలో చూసినా మల్టీనేషనల్ కంపెనీల CEO మన ఇండియా నుంచే, మన భారతదేశం నుంచే పోయినా ఉన్నారు. ఆ టెక్నాలజీ మనం తీసుకొని వచ్చి మన దగ్గర ఉన్న వాళ్ళను కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి దానికి ఇండస్ట్రీని కన్వర్ట్ చేసి, ఎప్పుడైతే ఇండస్ట్రీ కన్వర్ట్ చేసినామనుకో ఆటోమేటిక్ పోతా ఉన్న ఆయుధాలు చూసినాం 65,000 కోట్లు మనము ఎక్స్పోర్ట్ చేసినాం. ఎప్పుడైతే 65,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేసినామో భారతదేశం మీద కొన్ని దేశాలు ఆధారపడి ఉన్నాయి. ఈరోజు చూస్తూ ఉన్నారు ఒక పాస్పోర్ట్ 11 సంవత్సరాల కింద ఏ విధంగా అవుతున్నదో ఇప్పుడు మన పాస్పోర్ట్ చూస్తే 58 దేశాలు వితౌట్ వీసాతో మనం పోతా ఉన్నాం. దీన్ని బట్టి మీరు చూస్తూ స్ట్రాంగ్నెస్ ఎంత పెరుగుతూ ఉన్నది. ఈ పెరిగే దానికోసానికే చుట్టుపక్కల దేశాల్లో అరే ఇది ఇండియా బాగుపడుతుందనే ఉద్దేశంతో చాలా ఉన్నారు. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఎక్స్పోర్ట్ దాంట్లో దగ్గర ఎన్ని బిలియన్స్, 24 బిలియన్స్ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. గతంలో 3 బిలియన్స్ ఉండే, నేను 21 బిలియన్ తీసుకుపోయారంటే నాట్ ఈజ్ జాబ్. దాన్ని బట్టి మన దేశం మీద చాలామంది ఆధారపడి ఉన్న కంట్రీస్ రాబోయే రోజుల్లో గతంలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళు దోసుకుపోయారో ఈరోజు బ్రిటిష్ వాళ్ళు మోదీ గారి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు. గతంలో బిజినెస్ కోసానికి వచ్చి మన దేశాన్ని ఆక్యుపై చేశారు. ఎన్నో సంవత్సరాలు మన దేశంలో స్వాతంత్రం ఆకాయ ఉన్నారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఎంత డెవలప్ అయింది 10 సంవత్సరాలు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే మోదీ గారు ఈ 10 సంవత్సరాలుగా ఇంకా 10 సంవత్సరాలు ముందు వస్తే ఇప్పటికల్లా నెంబర్ 1 దేశం అవుతుందని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. ఓవరాల్గా జూబ్లీస్లో బీజేపీ జూబ్లీస్లో స్లమ్లైనా వాళ్ళైనా ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంతవరకు జూబ్లీస్ ఉంది, 2 ప్రభుత్వాలు ఉన్నాయి. 2 ప్రభుత్వాల మీరు రోడ్స్ ఎందుకు మంచి చేయలేరు, డ్రైనేజ్ ఎందుకు మంచి చేయలేరు? మరి స్లమ్లో దగ్గర 3 లక్షల మంది ఉన్నారు. ఈ 3 లక్షల మందికి ఏం చేశారు? ఈ 3 లక్షల మందికి స్ట్రీట్ వెండర్ లోన్స్ ఇచ్చినాం, విశ్వకర్మ లోన్స్ ఇచ్చినాం. అదేవిధంగా మీరు ఏవైతే మిగతా దాంట్లో 5 కిలోల బియ్యం అయినా ఇంకా వేరేదైనా అన్ని లోన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేలేను DBT కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ప్రతి ఒక్కరికి లోన్స్ ఇచ్చినాం. వీళ్ళు వాళ్ళు కాదు, మధ్యలో ఎవరు అవినీతి లేకుండా తీసుకుపోతా ఉన్నాం. దీన్ని మిగతా రాష్ట్రాలు అడాప్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఆలోచిస్తూ ఉన్నాం. అందుకోసానికే మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ అవినీతి లేకుండా దేశం అంటే చాలా బ్రహ్మాండంగా ఉండాలి. బ్రహ్మాండంగా ఉంటే బయటి దేశాల నుంచి పెట్టుబడి పెట్టడానికి రావాలి, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి, FRVM పెంచాలి. మొన్న FRVM వీళ్ళు అడిగినా పెంచారు. దాన్ని బట్టి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఐడియాలజీ ఏదైతే ఉందో భారతదేశాన్ని బాగుపడతారు, రాష్ట్రం బాగుపడడానికి ఉంటుంది. ప్రతి ఒక్కరు యువత ఆలోచిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ వస్తుందని ఉద్దేశంతోనే గవర్నమెంట్ రావాలంటే ఇది గెలిపియాలి, గెలిపిస్తేనే వీళ్ళిద్దరికి బుద్ధి వస్తుందని తెలియజేస్తాను.